నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణపతి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిఎంఆర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హరిణ ఆధ్వర్యంలో గణపతిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గణపతికి 6 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశామన్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గణపతికి నిత్య పూజలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. గణపతి దీవెనలు స్కూల్పై ఎల్లవేళలా ఉండాలని, స్కూల్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తమ పాఠశాలలో గణపతికి 6 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయురాలు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హరిణ పవన్ గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నానని గోపాల్ రెడ్డి అన్నారు. చెప్పండి. ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెందాలని వినాయకునికి మళ్ళీ అందరూ కూడా వినాయకుని బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. నిమజ్జనం పురస్కరించుకొని ఈరోజు అనుకోకుండా ఈ సరస్వతి శిశు మందిరికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ స్కూల్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ను మరియు స్టాఫ్ అందరినీ కూడా చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా శ్రద్ధతోటి ఈ 6 రోజులు భక్తి శ్రద్ధలతోటి కూడా వినాయక నిమజ్జనానికి వాళ్ళు ఎంతో సహకరించి మంచిగా చేసుకొని ఈరోజు నిమజ్జనానికి తీసుకువెళ్తున్న సందర్భంలో యాజమాన్యానికి మరియు ముఖ్యంగా అర్నీ మేడం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వినాయకుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఈ స్కూల్ పైన ఎల్లవేళలా ఉండి ఆ స్కూలు దినదినాభివృద్ధి చెంది ఆమె యొక్క గొప్ప స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ప్రతిరోజు కూడా ఆ స్కూల్ అభివృద్ధి కొరకు మేము కూడా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.